సైలెంట్ ఉంది ఒక ఇంటర్వ్యూ అండి మన సౌండ్ పోతే అంత సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की రామ లక్ష్మణ జానకి కట్టి తీరుతాం అయోధ్యలో రాముని గుడి కట్టి తీరుతాం. జై బోలో హనుమాన్ కి అందరూ మళ్ళీ క్యూ పద్ధతిలోకి వచ్చేయండి దయచేసి. విశ్వాసాలను దెబ్బతీస్తూ నానాటికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 137 దేవాలయాలకు పైగా కూల్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిపైన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. మొన్న రామతీర్థం ఘటన మరవక ముందే అనేక ఘటనలు మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. మరి జగన్ ప్రభుత్వము మొండి వైఖరి అవలంబిస్తూ మరి ఎందుకంటే ప్రభుత్వం యొక్క అండదండలు లేనిది అలాంటివి ఎవరూ చేయలేరు. మరి జగన్ ప్రభుత్వం వెంటనే హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ సిబిసిఐడి ఎంక్వైరీ వేసి దీనిపైన చర్య తీసుకోవాలి. లేకపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చెలరేగి హిందూ ధర్మం కొరకు పనిచేసే వారిని మాత్రమే ప్రజలు గెలిపించుకునేటువంటి అవకాశం ఉంది. మరి హిందువుల యొక్క ఓట్లు మీకు కావాలి కానీ హిందువుల మనోభావాలు మీకు అక్కర్లేదా? ఎన్నికల ముందు మాత్రం బొట్లు పెట్టుకొని దేవాలయాలకు వచ్చి నేను హిందూనని చెప్పినంత మాత్రాన హిందూ సమాజం నమ్ముతుందా? ఒకసారి ఆలోచించు జగన్. ఇప్పటికైనా మొద్దు నిధులను వదిలి హిందూ ధర్మం కొరకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని మళ్ళీ జైలులో వేయడం, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం కూడా చేస్తున్నారు. మరి వెంటనే చర్య తీసుకోకపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున చెలరేగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గద్వాలలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మల్లకల్ తిమ్మప్ప స్వామి వరకు 20 కిలోమీటర్లు హిందూ బంధువులందరితో కూడా పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తూ మా నిరసనను వ్యక్తం చేస్తూ హిందూ సమాజాన్ని కూడా మొద్దు నిద్ర నుండి వదిలి చైతన్యపరచడానికి ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.